ఆచి చికెన్ మసాలా. ఏపీలో ఎండలు మంటెత్తిస్తున్నాయి. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ బాంబు పేల్చింది. ఇవాళ రాయలసీమ, కోస్తా జిల్లాలో 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. ఇవాళ 46 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 73 మండలాల్లో వడగాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రజలు ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటుంది. మంగళవారం కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 18 వరకు రాయలసీమ, కోస్తాల్లో పలు చోట్ల వేడి గాలులు వీస్తాయంటుంది ఏపీలోని విపత్తు నిర్వహణ సంస్థ. ఏపీలో ఎండలు మంటెత్తిస్తున్నాయి. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ బాంబు పేల్చింది. ఇవాళ రాయలసీమ, కోస్తా జిల్లాలో 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. ఇవాళ 46 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 73 మండలాల్లో వడగాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రజలు ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటుంది. మంగళవారం కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 18 వరకు రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల వేడి గాలులు వీస్తాయంటోంది ఏపీలోని విపత్తు నిర్వహణ సంస్థ. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. గుడ్ మార్నింగ్ సందీప్. రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. రోహిణి కార్తె రాకముందే ఎండ తీవ్రత 45 డిగ్రీలకు చేరడంతో జనం అల్లాడిపోతున్నారు. నిన్న ఒక్కరోజు రాష్ట్ర వ్యాప్తంగా 262 మండలాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే మనం కడప జిల్లా ఒంటెమిట్టలో అత్యధికంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ఈ రోజు కూడా రాష్ట్రంలోని 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 73 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ తెలిపారు. శ్రీకాకుళము, విజయనగరము, పార్వతీపురము, మన్యం, కాకినాడ సహా కోస్తా జిల్లాల్లో, అలాగే రాయలసీమ జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ నెల 18 వరకు కూడా వేడి గాలుల తీవ్రత ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు ఎవరు కూడా బయటకు రాకూడదని, అలాగే ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో మండుతున్న ఎండలకు తోడు వేడి గాలుల తోడవడంతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువ నమోదవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ఆరు బయట పనిచేసేవారు ఉదయం 11 గంటలకే పనులు ముగించుకోవాలని యంత్రాంగం పదే హెచ్చరిస్తోంది. ఏప్రిల్ మధ్యలోనే పరిస్థితి ఇలా ఉంటే మే నెలలో ఎండలు ఇంకెంత దారుణంగా ఉంటాయోనన్న భయం కూడా ప్రజల్లో వ్యక్తమవుతుంది. మొత్తానికి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఉష్ణోగ్రతలను ఒకసారి మనం పరిశీలిస్తే రాయలసీమ, అలాగే దక్షిణ కోస్తా జిల్లాల్లో ఎండ తీవ్రత పూర్తి స్థాయిలో అత్యధికంగా కనిపించింది. కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీల సెల్సియస్, అలాగే కర్నూలు జిల్లా లద్దగిరి ప్రాంతంలో 44.2 డిగ్రీలు సెల్సియస్, అలాగే నంద్యాల జిల్లాలో సంజామల 44.2 డిగ్రీలు, అలాగే తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 43.8 డిగ్రీలు, అలాగే ప్రకాశం జిల్లా అనుమలపల్లి 43 డిగ్రీలు, అలాగే రాయదుర్గం ఏదైతే అనంతపురం జిల్లా రాయదుర్గం ఉందో అక్కడ కూడా 42.8 డిగ్రీలు, పల్నాడు జిల్లా దుర్గిలో 42.8 డిగ్రీలు, శ్రీ సత్యసాయి జిల్లాలో తలుపులలో 42.8 డిగ్రీల సెల్సియస్ గా నమోదైన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ రోజు తీవ్ర వడగాలులు కూడా వీచే అవకాశం ఉన్న మండలాలు 46గా అధికారులు ప్రకటన జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే విపత్తు నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో 4 మండలాలు, విజయనగరం జిల్లాలో 19 మండలాలు, పురం మన్యం జిల్లాలో 14 మండలాలు, అల్లూరు
సీతారామరాజు జిల్లాలో ఒక్క మండలంలో, అలాగే పోలవరంలో 4 మండలాలు, అనకాపల్లిలో 2 మండలాలు, కాకినాడలో 1 మండలం, అలాగే తూర్పు గోదావరి జిల్లాలో 1 మండలంలో పూర్తి స్థాయిలో ఏదైతే తీవ్ర ఎండ ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. అదనంగా మరో 73 మండలాల్లో సాధారణ వడగాల్పులు కన్నా సాధారణ వడగాల్పులు వీచే అవకాశం కూడా కనిపిస్తోంది. ఏదైతే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎండ తీవ్రత గరిష్టంగా ఎక్కువ ఉండే అవకాశం ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమయంలో ప్రయాణాలు లేదా ఆరు బయట పనులు చేసుకోవడం కూడా ఎటువంటి శ్రేయస్కరం కాదని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఉపాధి పనులకు వెళ్లేవారు కూడా ఎండల దృష్ట్యా ఉపాధి హామీ కూలీలు తమ పనులకు ఉదయం 11 గంటలలోపే ముగించుకోవాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 18 వరకు ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. మరి దీనిపై ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం. ఏదైతే సూర్యుడు సూర్యరశ్మి డైరెక్ట్ మనసుని తాకుతూ, అలాగే సూర్యుడే దగ్గరికి దిగి వచ్చాడా అన్న చందంగా ఈ ఎండలు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు ఒక ఎప్పుడు లేనటువంటి ఉష్ణోగ్రతలు ఈసారి రాష్ట్రంలో నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇవి ఇప్పుడే ఇలా ఉంటే రేపు మే అలాగే జూన్ లో ఇంకెంత ఎండలు మండిపోతాయి. ఎలా బ్రతకాలి, ఎక్కడ నీడ లేదు, చల్లటి గాలి రావట్లేదు, అంతా వడ గాలులు వీస్తున్నాయి. అలాగే ఎండలు కూడా పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఏంటి అసలు పరిస్థితి అనేది ఆందోళన వ్యక్తం అవుతుంది ప్రజల నుంచి. థ్యాంక్ యూ రామచంద్ర.